నమస్తే. మా గణేష్ చతుర్థి అయితే పొద్దున్న మా చిట్టుతోనే స్టార్ట్ అయింది. స్నానం చేసేసి ఇంకైతే జామకాయ తినేస్తుంది. చూడండి ఎలా స్మైల్ చేస్తుందో. వీళ్ళని చూస్తే నాకు చిన్నప్పుడే గుర్తొస్తుంది. చిన్నప్పుడు నేను కూడా అంతే టఫ్‌గా అనిపించే సబ్జెక్ట్స్ అన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి ఓం రాసేసి ఇంకా ఈవినింగ్ అయితే అవి యూజ్ చేసుకునేవాళ్ళం. వీళ్ళు కూడా అలానే బుక్స్ తీసుకొచ్చారు. నా చిన్నప్పుడైతే పూజ అంతా మా నాన్ననే చేసేవాళ్ళు. అసలు ఏ దేవుడికి కూడా దండం పెట్టని మా నాన్న వినాయక చవితి వస్తే మాత్రం అన్ని సామాన్లు దగ్గరుండి తీసుకువచ్చి పాలవెల్లి కట్టి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ పెళ్ళయ్యాక అవన్నీ కుదరదు కదా, అందుకే మనకి వచ్చినట్ట మనకి నచ్చినట్ట చేసుకోవాలి. నేనైతే ఊర్లో ఉంటే వాళ్ళైనా మా ఇంటికి వస్తారు, లేదంటే నేనైనా వాళ్ళ ఇంటికి వెళ్తాం. అందరం ఒకటే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. నేను పూజ చేస్తున్నప్పుడైతే నేను సింగిల్గా ఉన్నా అనే ఫీలింగ్ అయితే నాకు బాగా అనిపించింది. కానీ వీళ్ళైతే మా బ్లాక్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్ అనమాట. వాళ్ళ వల్లే కొంచెం ఆ లోన్లీనెస్ అంతా పోయింది. ఇప్పుడైతే హ్యాపీ. ఇంకా ఇదైతే బెంగాలీ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఇలాగా వాళ్ళైతే ఫుడ్ వాళ్ళు ఏం వండుకుంటారో ప్రసాదంగా అదే పెడతారనమాట. బెంగాలీ వాళ్ళు ఎవరు సెలబ్రేట్ చేయలేదు, తినొక్కరే సెలబ్రేట్ చేశారు. ఇంకా అందుకని చెప్పి బెంగాలీ వాళ్ళందరూ ఇక్కడికే వచ్చారు. మేము కూడా వెళ్ళాం. మా క్యాంపస్లో టెంపుల్ ఇది. టెంపుల్లోనే వినాయకుడిని పెట్టారు. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. సూపర్గా ఉంది అసలు. కానీ మేము వెళ్ళేసరికి హారతి అన్నీ అయిపోయాయి. ఎందుకంటే మా బుజ్జి వినాయకుడిని మేము నిమజ్జనం చేసాం కదా. నిమజ్జనం వీడియో అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేసా. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ ఎవరు ఇంట్లో మూర్తిని అయితే పెట్టుకోరు. బయటనే ఇలా ఒక మూర్తిని అయితే పెట్టుకొని అందరూ ఇక్కడికే వచ్చి అందరూ ఇక్కడే పూజలు అయితే చేసుకుంటారు. ఓకే, బాయ్.